అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తన నామినేషన్ ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ 24వ వార్డు దనిమిరెడ్డి వీధిలో ఎమ్మెల్యే గణేష్ ఎన్నికల ప్రచారం. నర్సీపట్నంలో బుధవారం మున్సిపాలిటీలోని 24వ వార్డు ధనమిరెడ్డి వీధిలో వైసీపీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, దనిమిరెడ్డి నాగు ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని మహిళలు ప్రచారంకు వచ్చిన ఎమ్మెల్యే గణేష్కు అడుగడుగునా పూలతో హారతులతో స్వాగతం పలికారు. ఈ 5 ఏళ్ల పాలనలో సీఎం జగన్ సంక్షేమం, అభివృద్ధి గూర్చి వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ముందుగా నిన్న తన ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడాన్ని నాతో పాటు భారీ ర్యాలీగా తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మరో 2 రోజుల్లో సీఎం జగన్ నూతన మేనిఫెస్టోను విడుదల చేయనున్నారని తెలిపారు. జగన్ మేనిఫెస్టో విడుదల చేసిన వెంటనే ఇంటింటికి చేరే విధంగా రూపకల్పం సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మళ్లీ గెలుపుకి నాంది అన్నారు. గత ఎన్నికల్లో 25,000 మెజార్టీ వచ్చిందన్నారు. ఈ ప్రచారంలో వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరణ అప్పలనాయుడు, మాజీ చైర్పర్సన్ గుడబండి అదీ లక్ష్మి, వైసీపీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, యువ నాయకులు చింతకాయల బరహాల దొర, కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, కౌన్సిలర్లు సిరసపల్లి నాని, వీరమాచినేని జగదీశ్వరి, బేతిరెడ్డి రత్నం విజయ్, తమరాన శ్రీను, రాజేష్, చోటి, శారద, తానేటి జాన్, సుర్ల నాయుడు, లగుడు స్వామి, యాదగిరి శేషు, లాగుడు స్వామి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మనకి నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 24వ వార్డుకి సంబంధించి మరి ఇన్ఛార్జీలైన ఏకాశివ గారు కానీ, దనిమిరెడ్డి నాగ్ గారు, దనిమిరెడ్డి ప్రసాద్, అలాగే ఏకరాజబాబు గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు 24వ వార్డు తిరుగుతున్నాం. ముఖ్యంగా పెద్దలు సన్యాసిపాత్రి గారు, ఇంకా పెద్దలందరూ కూడా మరి కౌన్సిలర్స్, మరి ఇన్ఛార్జీలందరూ కూడా తిరుగుతున్నాం. అయితే మీరందరిగా నిన్న చాలా భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమం చేసాం. మేము ఒక పిలుపునిచ్చాం మా పార్టీ నాయకులందరూ కూడా, నామినేషన్ కార్యక్రమం చేయాలి, మీరు ఎంతమంది వస్తే అంతమంది రండి అని చెప్పంటే నిన్న వేలాది మందిగా మేము టార్గెట్ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం ఉంది. జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని ఒక తపనతో ప్రధానంగా ఉన్నారు కనుక నిజంగా నిన్న చూస్తే మేము చాలా భారీ ఎత్తున మరి ర్యాలీ కూడా చేసినందుకు నిజంగా మీ ద్వారా మరి మా పార్టీ నాయకులకు, అభిమానులకు అందరూ కూడా మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు, 2019 ఎన్నికల్లో కేవలం జగనన్న మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఇక్కడ నన్ను 25,000 మెజార్టీతో గెలిచారు. అంటే ఒక నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిజంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా అందించారు. అందుకని ఈరోజు మనం ఏ వార్డుకి వెళ్ళినా సరే, ఏ ఇంటికి వెళ్ళినా సరే గౌరవంగా ఉన్నామంటే గౌరవిస్తున్నారంటే కేవలం జగనన్న పథకాల వల్ల. మరి రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది కూడా గతంలో చెప్పాం, మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి మరొక 10-15 రోజుల్లో ఎన్నికలు మరి జరగబోతున్నాయి. మరి భారీ ఎత్తున ఎప్పుడు చెప్తున్నాం మేము, ఎట్టి బస్సులు కూడా 30,000 పైగా మెజార్టీతో మేము గెలుస్తాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది. దానికి తోడు మరి ఇక్కడున్న మున్సిపాలిటీ టౌన్లో ముఖ్యంగా మరి సన్యాసిపాత్రి గారు పెద్ద ఎత్తున కొంచెం ప్రణాళిక ప్రకారం భారీ ఎత్తున చేస్తున్నాం. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. మరి ఎట్టి బస్సులు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్. రేపు 26-27 తారీఖులో జగనన్న మరి రిలీజ్ చేస్తారని చెప్పి అంటున్నారు. అంటే ఒక నమ్మకం ఉంది ప్రజలందరూ కూడా, జగనన్న మాట ఇచ్చాడంటే తప్పడు. ఒక మేనిఫెస్టో గతంలో 2019లో ఏ విధంగా మేనిఫెస్టో పెట్టాడు, 99% మేనిఫెస్టోని మరి క్లియర్ చేశారు కనుక, అందించారు కనుక ఒక నమ్మకం ఉంది జగనన్న మీద. ఒక గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే 2014 ఎన్నికలు సుమారుగా 600 హామీలు, అరే ఆచరణ సాధ్యంగా హామీలు 600 హామీలు ఇచ్చి కనీసం 10% కూడా అమలు చేయలేదు. అంటే ఈరోజు ప్రజలందరూ కూడా జగనన్న ప్రభుత్వాన్ని చూశారు, జగనన్న మేనిఫెస్టోని చూశారు, చంద్రబాబు మేనిఫెస్టోని చూశారు. చంద్రబాబు మేనిఫెస్టో ఏంటంటే చెప్పింది ఒకటి కూడా చేయలేదు. జగనన్న 99 పెట్టారన్న సంగతి, మన అమలు పరిచారన్న సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అందుకనే రేపు జరగబోయే 2-3 రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ కాబోతుంది. మరి ఎట్టి బస్సులు కూడా జగనన్న ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తుంది సార్. ఈరోజు బ్రహ్మాండమైన పథకాలు, ఎన్నో పథకాలు
వైఎస్ఆర్ ఆసరా, జగనన్న చేయూత, వైఎస్ఆర్ అమ్మఒడి, జగనన్న అమ్మఒడి అవన్నీ కూడా ఎన్నో పథకాలు అన్నీ కూడా కొనసాగిస్తూ మరెన్నో పథకాలు పట్టడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారు. ఒక్క 2 రోజుల్లో అవి కూడా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఇంటికి డోర్ మా పార్టీ నాయకులు, అభిమానులందరూ కూడా ప్రతి ఇంటికి కూడా తిరిగే కార్యక్రమం ఒక 3 రోజుల తర్వాత చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.